జరాజప్పు విరాజ్ అశ్విన్ తెలుగు సినిమా నటుడు. విరాజ్ అశ్విన్ అనగనగా ఓ ప్రేమ కథా సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. 2023లో విడుదలైన బేబీ సినిమాలో తను పోషించిన పాత్రకు గుర్తింపు పొందాడు. విరాజ్ అశ్విన్ భారతదేశంలోని ఒక తెలుగు కుటుంబంలో వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరి దంపతులకు మార్చి 13, 1993న జన్మించాడు. విరాజ్ అశ్విన్ తండ్రి వెంకటేశ్వరరావు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి పదవి విరమణ చేశాడు. విరాజ్ అశ్విన్ దివంగత సినిమా ఎడిటర్ కెఏ మార్తాండ్ మనవడు. సినిమా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, ఫిలిం డైరెక్టర్ శంకర్ కె మార్తాండ్ మేనల్లుడు. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బిఏ సుబ్బారావు మునిమనవడు. ప్రతాప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ తెలుగు సినిమా అనగనగా ఓ ప్రేమ కథా సినిమాతో విరాజ్ అశ్విన్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. విరాజ్ అశ్విన్ తెలుగు లఘు చిత్రం మనసా నమహాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. విరాజ్ అశ్విన్ 2021లో రమేష్ దర్శకత్వం వహించిన మాగుంట శరత్ చంద్రారెడ్డి నిర్మించిన థ్యాంక్ యూ బ్రదర్స్ సినిమాలో నటించారు. 2022లో వచ్చిన వాళ్ళిద్దరి మధ్య చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా 2023 జూలైలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. బేబీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూలు చేసింది. మనసా నమః 2020 భారతీయ తెలుగు భాషలో నాన్ లీనియర్ రొమాంటిక్ డ్రామా లఘు చిత్రం. ఇది ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్గానే కాకుండా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీనికి దీపక్ రెడ్డి రాసి దర్శకత్వం వహించారు. విరాజ్ అశ్విన్, దృషికా చందర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గజ్జల శిల్ప నిర్మించారు. ఈ చిత్రం వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఇక ఈ చిత్రం అనేక విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాక ఆస్కార్ అర్హత, బాఫ్తా అర్హత పొందింది, ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మాతలుగా, అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2021 మే 7న ఆహా ఓటీటీలో విడుదలైంది. మాయాపేటుక 2023లో విడుదలైన తెలుగు సినిమా. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. పాయల్ రాజ్పుత్, విరాజ్ అశ్విన్, సునీల్, పృథ్వీ, హిమజ, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా జూలైలో విడుదలైంది. మాయాపేటిక 2024 సెప్టెంబర్ 15న ఆహా ఓటీటీలో, 2024 మే 16 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. బేబీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై గోవర్ధన మారుతి, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు.
బేబీ సినిమా 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నేపథ్య గాయకుడు 2 విభాగాల్లో ఎంపికైంది. హాయ్ నాన్న 2023లో విడుదలైన తెలుగు సినిమా. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలా నిర్మించిన ఈ సినిమాకు శౌర్య దర్శకత్వం వహించాడు. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై 2024 జనవరి 4 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. విరాజ్ అశ్విన్ ఈ చిత్రంలో చిన్న పాత్ర చేశాడు. శ్రీరంగనీతులు 2024లో విడుదలైన తెలుగు సినిమా. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ దర్శకత్వం వహించాడు. సుహాస్, కార్తిక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదలైంది.